హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 52 పాయింట్స్ గెయిన్ అయ్యి 67,519 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 33 పాయింట్స్ గెయిన్ అయ్యి 20,103 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,000 మార్క్ దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ రిలేటెడ్ గా మనం చేయాల్సిన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, మార్కెట్ కాన్స్టెంట్ గా ర్యాలీ అవుతూ 12th సెప్టెంబర్ న ఏ ఫాల్ అయితే మనకు కనిపించిందో అది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈవెన్ ఎంటైర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఒక లార్జ్ స్కేల్ లో కనిపించింది కదా. ఆ ఫాల్ ని మీరు గమనించండి, నిఫ్టీ ఓవర్కమ్ చేసింది. మీన్స్ నిఫ్టీ రీసెంట్ గా ఉంటున్న ఈ హైని ఇవాళ హైతో బ్రేక్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈవెన్ హై బ్రేక్ చేయడమే కాదు, రీసెంట్ గా ఎక్కడి నుంచి అయితే మార్కెట్ కరెక్ట్ అయిందో దానికి అబోనే క్లోజ్ అయింది. సో కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్ఫాక్ట్ రికవర్ అయ్యాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి. కానీ రీసెంట్ గా ఎక్కడి నుంచి అయితే ఫాలో అయ్యాయో ఇంకా లెవెల్స్ కి అయితే రాలేదు. రాకపోవడమే కాదు, ఇంకా కొంత దూరంలోనే ఉన్నాయి. రీసెంట్ గా మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ ఫామ్ చేసిన హై 41,686. ఇవాళ మిడ్ క్యాప్ క్లోజ్ అయింది 40,716 దగ్గర. నియర్లీ ఒక 1000 పాయింట్ గ్యాప్ ఉంది. అండ్ సిమిలర్ గా స్మాల్ క్యాప్ రిలేటెడ్ గా కూడా ఇంకా హై బ్రేక్ అవ్వలేదు. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది, రీసెంట్ కరెక్షన్ ఏదైతే మనకు కనిపించిందో, ఓకే మార్కెట్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుందా అని ఒక కరెక్షన్ ఏదైతే కనిపించిందో అది లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే బ్రేక్ చేశాయి. ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బ్రేక్ చేయలేదు. బట్ ఎస్, అలా అని ఫాల్ కూడా అయిపోవట్లేదు. రీసెంట్ గా వచ్చిన ఫాల్ తర్వాత నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా రికవరీ బానే కనిపిస్తూ ఉంది. బట్ నేను రీసెంట్ వీడియోస్ లో చెప్తున్నట్టు, ఇక్కడ నుంచి ఒకవేళ ఈవెన్ మార్కెట్స్ కన్సాలిడేట్ అయినా ఆర్ కరెక్ట్ అయినా విత్ రెస్పెక్ట్ టు రిస్క్ టు రివార్డ్ నాకు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫేవరబుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నా కూడా కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నాకు లార్జ్ క్యాప్ స్పేస్ లోనే బెటర్ వాల్యూ కనిపిస్తుంది. ఇది అగైన్ అండ్ అగైన్ చెప్తుండడానికి మెయిన్ రీజన్, ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో వచ్చిన ర్యాలీ కంటే ఇంకా లార్జ్ క్యాప్ స్పేస్ లో అంత ర్యాలీ రాలేదు. కాబట్టి ఇఫ్ నిజంగా మార్కెట్స్ లో అంత బులిష్నెస్ ఉంటే వాటికంటే ఈసారి ఎక్కువ మనీ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఫ్లో అవడానికి ఉంటది అనేది నా ఒపీనియన్. అండ్ ఇఫ్ ఇక్కడికే మార్కెట్స్ బాగా పెరిగిపోయి ఫాలో అవ్వాలనుకున్నారు, కొంత కరెక్ట్ అవ్వాలనుకున్నా, దెన్ ఆ పాయింట్స్ లో కూడా లార్జ్ క్యాప్స్ మనకి బెటర్ సేఫ్టీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ లెవెల్స్ అనేది కూడా పర్సనల్ గా నేను ప్రీవియస్ గా చూస్తున్న మార్కెట్ అబ్జర్వేషన్ ని బట్టి నేను తీసుకుంటున్న కంక్లూజన్స్. ఎవరైనా రిస్క్ ని ఎక్కువగా తీసుకోలేరు, వోల్టాలిటీని కూడా ఎక్కువగా చూడలేరు అనుకుంటే మీ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్ వెయిటేజ్ ఎంత ఉంది, లార్జ్ క్యాప్స్ ఒక వెయిటేజ్ ఎంత ఉంది అనేది ఒక్కసారి అసెస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, ఇక మార్కెట్స్ విషయానికి వస్తే, అనుకున్నాను కదా నిన్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుందని. ఇన్ఫాక్ట్ ఆ డేటా కూడా నేను మీకు టెలిగ్రామ్ లో పెట్టాను 7 అరౌండ్. సో ఉంటున్న డేటా ప్రకారం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందేమో 3.6 దగ్గరగా ఇన్ఫ్లేషన్ ఉంటదని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, కానీ అది 3.7 ఉంది. సో 3.7 అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ ఉంటున్నట్టే. సో ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువ ఉందంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు కాబట్టి మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాలి కదా. కానీ పాయింట్ అది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ 4.3% ఎక్స్పెక్ట్ చేశారు అండ్ అది 4.3 గానే ఉంది. సో కోర్ ఇన్ఫ్లేషన్ లో పెద్ద చేంజ్ లేదు అండ్ నార్మల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ లో కూడా డ్రాస్టిక్ చేంజ్ లేదు. కాబట్టి మార్కెట్స్ దాన్ని నెగిటివ్ గా ఏం తీసుకోలేదు. కానీ పర్సనల్ గా నాకు అనిపిస్తున్నది 19 and 20 పర్టికులర్ గా చెప్పాలంటే సెప్టెంబర్ 20 ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ గా గుర్తుంచుకోండి. సెప్టెంబర్ ఫెడ్ మీటింగ్ లో ఎటువంటి వడ్డీ రేట్లు ఉండవని మార్కెట్ 100% బిలీవ్ చేస్తుంది. 1% కూడా వడ్డీ రేట్ ఉంటుంది అనుకోవట్లేదు, 25 బేసిస్ పాయింట్స్ కూడా. కాబట్టి సెప్టెంబర్ 20న వచ్చే మీటింగ్ అవుట్కమ్ లో వడ్డీ రేట్ ని పెంచుతున్నామని వాళ్ళు కానీ ఏ స్టేట్మెంట్ చేసినా అది మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్. సో 25 బేసిస్ పాయింట్ హైక్ కూడా సెప్టెంబర్ 20న వచ్చే అప్డేట్ లో కానీ వినిపిస్తే అది మార్కెట్స్ నెగిటివ్ గానే తీసుకుంటాయి. బికాస్ ఇప్పుడు మార్కెట్ 0% ఆర్ ఎటువంటి హైక్ ఉండదు, పాజ్ ఉంటుంది అనుకుంటున్నారు. కాబట్టి ఆ ఒక్క రోజు మార్కెట్ లో ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు అవాయిడ్ చేయండి. మార్కెట్ అనుకున్నట్టే జరిగింది అనుకోండి, మేబీ పెరగచ్చు ఆర్ కొంత కరెక్ట్ అవ్వచ్చు ఆర్ న్యూట్రల్ గా ఉండొచ్చు, దాని ద్వారా లాభం సంపాదిస్తారేమో. కానీ మార్కెట్ అనుకున్న దానికి ఆపోజిట్ గా జరిగితే, ఏమాత్రం వడ్డీ రేట్లు పెంచి ఇన్ఫ్లేషన్ అనుకున్నట్లేం మారట్లేదు. బికాస్ ఫెడ్ వాళ్ళు అనుకునేది ఎప్పుడు 2% దగ్గర ఉంచాలని, దానికంటే అబోనే ఉంది. కాబట్టి ఏదైనా సడన్ గా తన షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మార్కెట్ ఇంతలా ర్యాలీ అయింది కాబట్టి అక్కడ వచ్చే కరెక్షన్ కూడా కొంత డీప్ గా ఉండొచ్చు. సో అగైన్ డేట్ చెప్తున్నాను, సెప్టెంబర్ 20 ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సరే, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఏదైనా పాజిటివ్ డేటా ఉందా అంటే, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది కదా, అదేం పాజిటివ్ గా ఏం లేదు. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి, అది నియర్లీ $92 per barrel దగ్గర ఉంది. ఇండియన్ మార్కెట్స్ కి పర్టికులర్ గా మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ని, అది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్. అండ్ ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా 105 దగ్గర ఉంది. అదే ఎమర్జింగ్ మార్కెట్స్ పరంగా కూడా మనం నెగిటివ్ గానే చూడాలి, పాజిటివ్ గా చూడడానికి ఏం లేదు. ఇలా గ్లోబల్ గా ఉంటున్న వాతావరణం అంతా స్ట్రాంగ్ గా బులిష్ గా మార్కెట్ ఉందనే ఒక సంకేతాలను ఏమి ఇవ్వట్లేదు. కానీ ఇండియన్ మార్కెట్స్ ఒక పొటెన్షియల్ ని ఎస్టిమేట్ చేస్తూనో, అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఒక స్టేబుల్ పార్టీ ఫామ్ అవుతుందనో, లేకపోతే అప్కమింగ్ టైమ్స్ లో ఇండియా ఇంకా స్ట్రాంగ్ గా గ్లోబల్ నేషన్స్ తో కాంపీట్ అవుతూ గ్రో అవుతుందనో, భారీగా పెట్టుబడులు నాట్ జస్ట్ ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెడుతున్నారని, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా భారీగా ఇండియాలో పెట్టుబడులు వస్తూ ఉండడం
రీసెంట్ టైమ్స్ లో మోస్ట్లీ డిఐఎస్ఏ మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ మన ఎఫ్ఐఎస్ డేటాను కదా చూస్తున్నాం. ఈవెన్ ఎఫ్ఐ డేటా రీసెంట్ గా వచ్చిన డేటాలో కూడా సెల్లింగ్ గా కనిపిస్తుంది. కానీ అది క్యాష్ మార్కెట్ లో మీరు ఫ్యూచర్ మార్కెట్ ని గమనించండి, ఎప్పుడూ లేనంత, నేనైతే రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు చూడలేదు, ఇండెక్స్ లెవెల్లో 1268 క్రోర్స్ దగ్గరగా ఫ్యూచర్స్ ని బై చేశారు. అండ్ స్టాక్స్ లెవెల్ అయితే 4546 క్రోర్స్ కి స్టాక్ ఫ్యూచర్స్ ని బై చేస్తున్నారు. సో క్యాష్ లో వాళ్ళు సెల్ చేస్తున్న ఫ్యూచర్స్ పరంగా, ఎఫ్ఎన్ఓ పరంగా వాళ్ళు స్ట్రాంగ్ బులిష్ గా ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ డేటా మీకు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మనకి మార్కెట్స్ పడ్డప్పుడు, బాగా పడ్డప్పుడు ఎంతకు వెళ్ళాయి నెట్ షార్ట్స్? 90% అరౌండ్ వెళ్ళాయి. 90% కి వెళ్ళినప్పుడు మనం ఏమనుకున్నాం, ఇంత ఎక్స్ట్రీమ్ మార్కెట్ లో షార్ట్స్ ఉంటున్నప్పుడు ఏ మాత్రం చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా మార్కెట్ లో గుడ్ షార్ట్ కవరింగ్ ఉంటుంది అనుకున్నాం కదా. మార్కెట్స్ ఏమో ఇప్పుడు నియర్లీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. నెట్ లాంగ్ పొజిషన్స్ కనీసం 80% మార్క్ దగ్గరైనా ఉందా, పోనీ 70% మార్క్ దగ్గర కూడా లేదు. అంటే ఇంకా మార్కెట్ పెరగాలనుకున్నా పెరిగే స్పేస్ ఉంది మార్కెట్ లో. మీన్స్ కాషన్ అయిపోయి మనం వార్నింగ్ తీసుకునేలా మార్కెట్ లో సంకేతాలు పర్టికులర్ గా ఎఫ్ఎన్ఓ స్పేస్ లో అయితే కనిపించట్లేదు. నా ముందు కనిపిస్తున్న ఇంపార్టెంట్ హర్డిల్ ఆర్ ఒక సడన్ సర్ప్రైజ్ అయితే ఫెడ్ ఈవెంట్. స్టిల్ ఎఫ్ఎన్ఓ లో ఉంటున్న డేటా ప్రకారం కూడా మార్కెట్ కి ఒకవేళ పెరగాలనుకుంటే ఇది ఓవర్ బాట్ లోకి వెళ్ళిపోయింది, లేకపోతే ఎక్స్ట్రీమ్ బులిష్ గా అయిపోయింది, మార్కెట్ కూల్ ఆఫ్ అవ్వాలనేలా కూడా డేటా సూచించట్లేదు. ఇది ఇంత స్ట్రెస్ చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే 20,000 దగ్గరకు వచ్చింది, ఇక్కడ నుంచి 300 పాయింట్స్ పడదా అని పుట్ని బై చేయడం, లేకపోతే నేకుడ్ గా కాల్ ని సెల్ చేయడం, ఇలాంటివి అసలు చేయనే కూడదు. మీకు నిజంగా పడుతుందని మీ ట్రేడింగ్ సెటప్ మీకు చెప్తుంటే ఓకే, బట్ జస్ట్ బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఇంత ర్యాలీ అయిపోయింది కదా, ఇది ఓవర్ బాట్ ఏమో, లేకపోతే కూల్ ఆఫ్ అవ్వాలేమో, ప్రాఫిట్ బుకింగ్ రావాలేమో అని మనకి మనం అనేసుకొని పుట్స్ ని బై చేయడం, కాల్ ని సెల్ చేయడం, లిటరలీ మనల్ని మనం ఒక ట్రాప్ లో పెట్టుకుంటున్నట్టే. ఎఫ్ఎన్ఓ లాంగ్ అండ్ షార్ట్ యాక్టివిటీని గమనిస్తూ రండి. స్టిల్ ఇంకా మనం 60% లోనే ఉంటున్నాం. ఇంకా 70, 80, 90, 92, 93 కూడా మనం నెట్ షార్ట్ పొజిషన్స్ ని చూసాం. అంతలా ఇంకా లాంగ్స్ రాలేదు కదా కూల్ ఆఫ్ అవడానికి. సో కాబట్టి అన్లెస్ మీకు ఏదైనా స్ట్రాంగ్ టెక్నికల్ కన్ఫర్మేషన్ ఉంటే తప్పించి ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్స్ లో కూడా మార్కెట్ ని అన్నెసరీగా జస్ట్ బికాస్ మార్కెట్ ర్యాలీ అయింది అని మాత్రం షార్ట్ చేయొద్దు. బట్ అలా లాంగ్స్ లో ఉంటున్న వాళ్ళు కూడా చెప్పాను కదా, నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో రాబోతున్న ఈవెంట్ ఇప్పుడు మార్కెట్ వెళ్తున్న ఎంటైర్ సెంటిమెంట్ ని ఒక్కసారిగా తలకిందులు చేయగలదు. సో కాబట్టి ఆ ఈవెంట్ వరకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ రీసెంట్ గా ఒక కామెంట్ చూసాను, మీరు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగలేదంటున్నారు, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు, దాని బ్యాక్ ఉంటున్న లాజిక్ ఏంటని. ఫ్రెండ్స్ మీరు మంత్ టు డేట్ చూస్తున్నారేమో, లైక్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 4.5% దగ్గరగా పెరిగాయి. కానీ మీరు ఇయర్ టు డేట్ చూస్తే నిఫ్టీ నియర్లీ 11% దగ్గరగా పెరిగింది, వెరస్ బ్యాంక్ నిఫ్టీ 6.5% దగ్గరగా మాత్రమే పెరిగింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో స్పేస్ ఉంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ ఇంత పెరిగింది అనుకుంటున్నాం కదా 6.8%, కానీ ఎస్బీఐ రిటర్న్స్ చూడండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3% నెగిటివ్ లో ఉంటుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొటాక్ బ్యాంక్ అసలు ఏం పెరిగాయి అవి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. సో అసలు మెయిన్ బ్యాంక్స్ లో ర్యాలీ లేదు. ఇతర బ్యాంక్స్ లో కొంత వస్తున్న ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, కానీ మెయిన్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న టాప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ ర్యాలీ ఇంకా మనకి రాలేదు. వాటిల్లో ఏ మాత్రం ప్రైస్ యాక్షన్ లో మనకి బ్రేక్అవుట్స్ కనిపిస్తున్నా అది ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఒక సూపర్ మూవ్ కనిపించడానికి స్కోప్ ఉండేది. కాబట్టి నేను నిఫ్టీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి వెళ్తుంటే దాన్ని ఖచ్చితంగా లీడ్ చేసేది వెనక నుంచి, బికాస్ ఫైనాన్షియల్స్ ఆల్మోస్ట్ నిఫ్టీలో 40% దగ్గరగా వెయిటేజ్ ఇస్తుంది. కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ని లీడ్ చేస్తుందని, ఈ పాయింట్స్ నుంచి లీడ్ చేస్తుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మార్కెట్ పరంగా నా వ్యూ బులిష్ గానే ఉంది. ఈవెన్ నిన్న లోయర్ సైడ్ 19,600 సపోర్ట్ చూస్తున్న వాళ్ళం కాస్త 19,800 కి సపోర్ట్ ని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఆప్షన్ చైన్ పరంగా. సో పర్సనల్ గా నేనైతే ఇమీడియట్ గా 19,800 కూడా అన్లెస్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఏదైనా ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ఈవెంట్ ఉంటే తప్పించి అది ఈజీగా బ్రేక్ అయిపోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ మార్కెట్ లో వచ్చిన కరెక్షన్ తో అయినా మార్కెట్ లో ఉంటున్న పార్టిసిపెంట్ భయపడి సెల్ చేసి ఉండాలి ఇక్కడ నుంచి. కానీ ఈ లో కూడా 19,950 లో కూడా బ్రేక్ డౌన్ అవ్వకుండా స్టేబుల్ అవుతూ ఇలా మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ లో వస్తున్న ఎవ్రీ ఫాల్ లో కూడా ఫర్దర్ ఫాలో అప్ లేకుండా అగైన్ బయింగ్ కనిపిస్తుండడం. అండ్ ఏ రోజు ఫాల్ వస్తున్న నెక్స్ట్ డే గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి కూడా మార్కెట్ రికవర్ అవుతూ ప్రైస్ యాక్షన్ పరంగా కూడా స్టెబిలిటీ కనిపిస్తుండడం. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ లో అయితే వీక్నెస్ లేదు. ఒకవేళ నిజంగా మార్కెట్ వీక్ అయితే మనకి ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ బ్రేక్ అవడం ఒక కన్ఫర్మేషన్ బేరిష్ గా ఇస్తుంది. కాబట్టి ఆ పాయింట్ మనకి దొరికే వరకు అన్నెసరీగా నెగిటివ్ సైడ్ జస్ట్ బికాస్ మార్కెట్ ర్యాలీ అయిందని ట్రేడ్స్ ని అలా జస్ట్ ఒక వ్యూ తో అన్నెసరీగా తీసుకోకూడదు అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బాంబే డైయింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సెంట్రల్ ముంబైలో ఉంటున్న ఒక ల్యాండ్ ని 5,200 crores కి సెల్ చేస్తున్నారని అప్డేట్స్ వస్తుండడం. స్టాక్ ఇవాళ నియర్లీ 20% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో మూవ్ అవుతూ 9% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఒక ల్యాండ్ అమ్ముతున్నారంటే ఎందుకు అంత పాజిటివ్ గా ర్యాలీ అవడం? ఫ్రెండ్స్ వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 3,100 crores, అది ఇవాళ 9% పెరిగిన తర్వాత. కానీ వీళ్ళు అమ్ముతున్న ల్యాండ్ ఒక వాల్యూ ఎంత? 5,200 crores. అంటే సింపుల్ గా ప్రీవియస్ గా ఉంటున్న వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ కి ఆల్మోస్ట్ 2 times
ఆఫ్ దేర్ మార్కెట్ క్యాపిటల్ వీళ్ళు కేవలం ఈ ల్యాండ్ ద్వారానే సంపాదిస్తున్నట్టు. మరి ఇంత డబ్బులు వస్తున్నప్పుడు మార్కెట్ క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ 5,000 crores కి వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఇలా డబ్బులతో ఏం చేస్తున్నారనేది మార్కెట్ గమనిస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఈ డబ్బులతో యూజ్ చేసి 5,200 crores అంటున్నారు కదా, అందులో ఫేజ్ 1 లో 4,675 crores వస్తుందని చెప్తున్నారు. ఆ డబ్బులతో వీళ్ళకున్న అప్పుల్ని సుమారు 3,642 కోట్ల దగ్గరగా వీళ్ళకి అప్పులు ఉన్నాయి. వాటిని తిరిగి పే చేసేస్తారంటున్నారు. అండ్ వీలైతే మిగిలిన డబ్బులతో ఫ్యూచర్ లో డివిడెండ్ కూడా ఇస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ల్యాండ్ అమ్మంగా మిగిలిన ల్యాండ్ కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ అండర్ లో ఉంటుంది కదా, దాని డెవలప్మెంట్ చేస్తూ ఆల్మోస్ట్ 15,000 crore దగ్గరగా రెవెన్యూని తీసుకురాగలిగే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ముందుకు వెళ్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ ప్రెసెంట్ కంపెనీ ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ కి యాక్చువల్లీ దానికంటే డబుల్ ద మార్కెట్ క్యాపిటల్ లో ఇంచుమించు వాళ్ళ ల్యాండ్ పార్సల్ ని అమ్ముతూ అండ్ వస్తున్న డబ్బులతో కూడా అప్పులు తీర్చుకుంటాం అండ్ ఉంటున్న రిమైనింగ్ ల్యాండ్ ని డెవలప్ చేస్తాం, మంచిగా సంపాదించుకుంటాం అని చేసిన ఈ స్టేట్మెంట్స్ స్టాక్ ని వాళ్ళ ఇంతలా మూవ్ చేశాయి. అండ్ నెక్స్ట్ K12 టెక్నో సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. దీని రిలేటెడ్ ఒక బిగ్ అప్డేట్ కనిపిస్తుంది, కొంత జాగ్రత్తగా గమనించండి. ఆగస్టు 29న మార్కెట్ లో ఒక స్పెక్యులేషన్ రైజ్ అయింది. కేదారా క్యాపిటల్ వాళ్ళు K12 టెక్నో సర్వీసెస్ లో వాటాని కొనబోతున్నారని. అండ్ అనుకున్నట్టే ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం K12 టెక్నో సర్వీసెస్ లో కేదారా క్యాపిటల్ వాళ్ళు వాటాని కొనడమే కాదు, నియర్లీ 1,000 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని కూడా మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సరే, ఇంతకీ K12 టెక్నో సర్వీసెస్ మార్కెట్ లో లిస్ట్ అయిందా అంటే ఫ్రెండ్స్, ఇది మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు. కానీ K12 టెక్నో సర్వీసెస్ రిలేటెడ్ గా ఈ నవనీత్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర నియర్లీ 22% దగ్గరగా వాటా ఉంది. ఇప్పుడు ఈ కేదారా క్యాపిటల్ వాళ్ళు ఆ K12 టెక్నో సర్వీసెస్ రిలేటెడ్ గా కొంత వాటాని సికోయా క్యాపిటల్ దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో జస్ట్ అక్విజిషన్, జస్ట్ వాటాని కొనడమే కాదు, నియర్లీ 1,000 crore దగ్గరగా K12 టెక్నో సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేసి కంపెనీని గ్రో చేస్తారు అంటుండడం. అండ్ కొంటున్న వాల్యుయేషన్ కూడా ప్రీవియస్ రౌండ్ లో రైజ్ చేసిన మనీ కంటే 25% ప్రీమియం లో జరుగుతుండేసరికి ఇది నవనీత్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బికాస్ ఆ K12 టెక్నో సర్వీసెస్ లో వీళ్ళు 22% వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ జస్ట్ ఈ డీల్ లో భాగంగానే ఆ 22% ఏదైతే వాళ్ళ వాల్యుయేషన్ ఉందో, ప్రీవియస్ గా ఉన్న వాల్యుయేషన్ ఉందో, దానికి 25% హైయర్ వాల్యుయేషన్ లో కొత్త ఇన్వెస్టర్ కొంటున్నారు. కాబట్టి అది నవనీత్ ఎడ్యుకేషన్ యొక్క ఇంటర్నల్ వాల్యుయేషన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ NMDC గురించి మాట్లాడుకోవాలి. NMDC వాళ్ళు వాళ్ళ ఐరన్ ఓర్ ప్రైజెస్ ని పెంచారు. లంప్ ఐరన్ ఓర్ ప్రైజెస్ ని 300 rupees per ton దగ్గరగా పెంచారు. అలాగే ఐరన్ ఓర్ ఫైన్ ప్రైజెస్ ని 300 rupees per ton దగ్గరగా పెంచారు. సో ఇలా వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్ ప్రైజెస్ పెంచుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అవుతుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ వాళ్ళ మర్జర్ రిలేటెడ్ గా చాలా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు యాక్సిస్ ఫైనాన్స్ వాళ్ళు NCLT లో జీ అలాగే సోనీ మర్జర్ రిలేటెడ్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది. సో అగైన్ జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ మర్జర్ రిలేటెడ్ గా ఇంకొక అబ్స్ట్రక్షన్ త్రూ యాక్సిస్ ఫైనాన్స్ వాళ్ళ ద్వారా ఒక ఛాలెంజ్ ద్వారా అయితే కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ వస్తాయని. యాక్చువల్లీ ఇలా ఛాలెంజ్ చేశారు అంటుండడం స్టాక్ హై లెవెల్స్ నుంచి, మీన్స్ ఇవాళ ఇంట్రాడే హై నుంచి కొంతవరకు కరెక్ట్ అయింది. నెక్స్ట్ పెయింట్ ఇండస్ట్రీలో ఒక పెద్ద వారే జరిగేలా ఉంది. బికాస్ గ్రాసిమ్ వాళ్ళు పెయింట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పాక కోట్లల్లో డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళ పెయింట్ బిజినెస్ ని గ్రో చేసుకుంటూ ఇవాళ వీళ్ళ పెయింట్ బిజినెస్ పర్టికులర్ గా డెకరేటివ్ పెయింట్ బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళ ప్లాన్స్ ని రివీల్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయిన కుమార్ మంగళం బిర్లా గారు చెప్తున్నది, మేము వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ గా కాదు ఉండాలనుకుంటుంది, టాప్ సెకండ్ ప్లేయర్ గా ఇండియాలో నిలబడాలనుకుంటున్నాం అని తను చేసిన స్టేట్మెంట్స్. టాప్ సెకండ్ ప్లేయర్ గా ఒక కొత్త ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడంటే మరి ఇతరుల మార్కెట్ షేర్ తీసుకోకుండానే అయిపోతారా? కాబట్టి ఇవాళ రిమైనింగ్ పెయింట్ స్టాక్స్ లో మనం ఇవాళ ప్రెషర్ చూసాం. బట్ ఈ స్టాక్ ఇవాళ ఇంట్రాడేలో పెరుగుతూ లైఫ్ టైం హై మార్క్ ని టచ్ అయింది. ప్రీవియస్ గా గ్రాసిమ్ వాళ్ళు చెప్తున్నట్టు నియర్లీ 10,000 కోట్ల దగ్గరగా ఖర్చు పెట్టి ఈ పెయింట్ బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళు పనుల్ని స్టార్ట్ చేస్తారని. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ కూడా ఇండియాలో ఉంటున్న వేరియస్ లొకేషన్స్ లైక్ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, లైక్ హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఇలా మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో అన్ని జియోగ్రఫీస్ ని కవర్ చేసేలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెడుతూ నియర్లీ 1,332 మిలియన్ లీటర్స్ పర్ యానం దగ్గరగా పెయింట్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక ప్రామినెంట్ ప్లేయర్ గా పెయింట్ ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. సో ఆల్రెడీ పెయింట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్న వాళ్ళని కొత్తగా ఎదగాలనుకున్న చిన్న చిన్న ప్లేయర్స్ కి గ్రాసిమ్ వాళ్ళ ఈ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇఫ్ వాళ్ళ మార్కెట్ షేర్ ని వీళ్ళు గ్రాప్ చేస్తూ ఉండగలిగితే మాత్రం దెన్ డెఫినెట్లీ వాళ్ళకి అది నెగిటివ్. నెక్స్ట్ ఇవాళ షుగర్ స్టాక్స్ ని మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ అన్ని కూడా మినిమం 5 to 20% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయ్యాయి. దీని బ్యాక్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న అప్డేట్ ఎల్నినో కండిషన్స్ కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో ఈ షుగర్ కేన్ అవుట్పుట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా రా మెటీరియల్ తగ్గితే, షుగర్ కేన్ ఒక ప్రొడక్షన్ తగ్గితే షుగర్ ప్రైజెస్ పెరుగుతూ ఈ షుగర్ మిల్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. కాబట్టి స్టాక్స్ రిలేటెడ్ గా ఈ బజ్ కనిపిస్తుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంది. అండ్ దీనికి తోడు DAM క్యాపిటల్ వాళ్ళు కూడా ఎల్నినో కారణంగా ఫర్దర్ గా షుగర్ ప్రైజెస్ పెరుగుతూ 37 rupees per
కేజీ కంటే హైయర్ గా ట్రేడ్ అవుతాయని, దాని కారణంగా ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, బలరాంపూర్ చినీ మిల్స్ అండ్ త్రివేణి ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కి ప్రెసెంట్ ఉంటున్న ప్రైజెస్ నుంచి కూడా అప్ సైడ్ కి వాల్యుయేషన్ రిలేటెడ్ గా కంఫర్ట్ ఉందని ఈ 4 స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళు కవరేజ్ ని ఇనిషియేట్ చేస్తూ షుగర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుండడం కూడా ఇవాల్టి స్టాక్స్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఫ్రెండ్స్, ఆర్బీఐ వాళ్ళు ప్రీవియస్ గా చెప్పినట్లు సెప్టెంబర్ 30 తేదీ లోపు మన దగ్గర ఉన్న 2,000 రూపాయల నోట్లని బ్యాంకుకి వెళ్ళి మార్చుకున్నట్లయితే దెన్ ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తవుతుంది. కాబట్టి దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దీని రిలేటెడ్ గా అమెజాన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అమెజాన్ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీలో 2,000 రూపాయల నోట్లను యాక్సెప్ట్ చేయట్లేదని ఎలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బికాస్ సెప్టెంబర్ 30 తర్వాత ఈ 2,000 రూపాయల నోట్లు బికాస్ ఆల్రెడీ చాలా మొత్తానికి 2,000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ సిస్టమ్ లోకి వచ్చాయి. కాబట్టి ఇక అడిషనల్ గా ఉంటున్న నోట్లని ఏదైనా హార్ష్ గా స్టెప్స్ తీసుకుంటారా లేదా ఇంకాస్త టైం పెంచుతారా అన్న క్లారిటీ ఎవరికి తెలియదు. కాబట్టి సెప్టెంబర్ 30 డెడ్ లైన్ అవుతూ ఉండడం, క్యాష్ ఆన్ డెలివరీలో అమెజాన్ వాళ్ళు 2,000 రూపీ నోట్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదని అలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 93% ఏదైతే 2,000 రూపాయల నోట్లు మార్కెట్ లో ఉన్నాయో అందులో నియర్లీ 93% దగ్గరగా ఎకానమీలోకి వచ్చాయని, కాబట్టి మిగిలిన 7% ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇక ఎండ్ ఆఫ్ ద టైమ్ లో కూడా ఎకానమీలోకి వస్తాయని ఆర్బీఐ ఊహాగానాల్లో అయితే ఉంది. కానీ మోస్ట్లీ 2,000 రూపాయల నోట్లని క్యాష్ ఆన్ డెలివరీలో ఎక్కువగా ఎక్స్చేంజ్ చేస్తూ ఉండడం, ఇప్పుడు అమెజాన్ మోస్ట్లీ అప్కమింగ్ టైమ్స్ లో ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ రిలేటెడ్ గా 2,000 రూపీ నోట్స్ ఇంకా మనకి సెప్టెంబర్ 30 రిలేటెడ్ గా క్లారిటీ లేనంత వరకు, తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీ లేనంత వరకు రిస్ట్రిక్షన్ విధించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎదర్ సెప్టెంబర్ 19th లోపైన అది సిఓడి ద్వారా అది మనం మార్చుకోవాలి, లేదంటే బ్యాంక్స్ కి వెళ్ళి దాన్ని డిపాజిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, లేటెస్ట్ గా రిపోర్ట్ అవుతున్న స్కామ్ ప్రకారం ఆన్లైన్ లో గ్రోసరీ ఐటమ్స్ లైక్ రైస్, షుగర్ అలాగే ఆయిల్ 75% డిస్కౌంట్ కు వస్తున్నాయని ఆశపడి 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్, 10 kgs ఆఫ్ ఫ్లోర్ అండ్ 5 kgs ఆఫ్ రైస్ అండ్ 5 kgs ఆఫ్ షుగర్ ఈ మొత్తాన్ని 500 రూపాయల్లో ఆర్డర్ చేయించనేలా తనకు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుండడం, అడ్వర్టైజ్మెంట్ ని క్లిక్ చేసి వాటిని బై చేసి అడ్రస్ ఎంటర్ చేసి ఫైనల్ గా పేమెంట్ దగ్గర తన కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేశాడని, పేమెంట్ అయితే అయిపోయింది కానీ 500 రూపీస్ కి సంబంధించిన పేమెంట్ అయింది కానీ తనకి సరుకులు అయితే రాలేదని, ఈ పేమెంట్ జరిగింది 9వ తేదీ కానీ నెక్స్ట్ డే కి ఇంకొక డే అయ్యేసరికి సెప్టెంబర్ 10th కి 1,20,000 రూపాయలకి సంబంధించి తన కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు మల్టిపుల్ మెసేజెస్ తన మొబైల్ కి వచ్చాయని. సో ప్రీవియస్ గా తను ఏ సైట్ కి అయితే వెళ్ళి డిస్కౌంట్ లో ఈ రైస్, ఆయిల్, షుగర్ కొనేస్తున్నాడు అనుకున్నాడు, తను వెళ్ళింది ఒక స్కామ్ వెబ్సైట్. తను ఎంటర్ చేసిన కార్డ్ డీటెయిల్స్ మిస్యూజ్ అయి తన కార్డ్ లో ఉన్న ఎంటైర్ బ్యాలెన్స్ డెబిట్ అయిందని తెలుసుకున్న తను పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉండడం, పోలీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యలో తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇలా కట్ అయిందనగానే ఏ కంపెనీ రిలేటెడ్ గా అయితే తను వెళ్ళి తన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో వాళ్ళకి కాల్ చేస్తే మీరేం భయపడద్దు, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం, సెప్టెంబర్ 19th వరకు వెయిట్ చేయండి అన్నారు. ఈ ఎంటైర్ స్కామ్ లో ఈ ఎలిమెంట్ ని కూడా మనం గమనించాలి. మనం స్కామ్ కి గురయ్యామని తెలిసాక ఎవరైతే మనల్ని స్కామ్ చేశారో వాళ్ళని ఏంటి డబ్బులు ఇలా కట్ అయింది నాకు వెంటనే ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు మన దగ్గర టైం ని బై చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇమీడియట్ గా కాదు, ఇంకొన్ని డేస్ వెయిట్ చేయండి, లేకపోతే ఈ నెల వెయిట్ చేయండి, నెక్స్ట్ మంత్ 15th కి ఇస్తాం, నెక్స్ట్ మంత్ 10th కి ఇస్తాం, ఇలా స్లోగా మన టైం ని వెయిట్ చేయించి ఈ లోపు ఆ డబ్బులంతా విత్డ్రాల్ చేసి వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్టేజ్ కి కూడా వెళ్ళిపోతారు. ఆరు కొంత సేఫ్ అయిపోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ వెబ్సైట్ లో అయినా తెలియని వెబ్సైట్ లో మీకు డిస్కౌంట్ లో భారీ డిస్కౌంట్ లో వస్తున్నాయన్నప్పుడు వాటిని నమ్మద్దు. ఒకవేళ మీరు స్కామ్ కి గురయ్యారని తెలిస్తే ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లోకి cybercrime.gov.in లోకి వచ్చి మీరు మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు, లేదంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ అయినా 1930 కూడా మీరు కాల్ చేయొచ్చు. బట్ ఏది చేస్తున్నా ఇమీడియట్ గా మీరు నష్టపోయిన వెంటనే మీకు అది స్కామ్ అని తెలిసిన వెంటనే చేయండి. లేట్ అయ్యే కొద్దీ ఆ మనీని రికవర్ చేయడం పోలీసులకు కూడా కష్టం అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రో ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళు టాటా పవర్ అండర్ లో ఉంటున్న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా వాళ్ళతోనూ అండ్ టీపీ మెక్యూరీ లిమిటెడ్ ఇది కూడా టాటా పవర్ వాళ్ళదే, వీళ్ళిద్దరితోనూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా 3.125 మెగావాట్స్ పవర్ ని, సోలార్ పవర్ ని జనరేట్ చేయగలిగే ఒక క్యాపిటివ్ మీన్స్ క్యాపిటివ్ అంటే ఏ పవర్ అయితే జనరేట్ అవుతుందో అది అమ్మడానికి కాదు, ఇది వాళ్ళ ఓన్ కంపెనీ పర్పస్ కోసమే యూజ్ చేసుకునే దానికోసం ఎస్టాబ్లిష్ చేయబోతున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీళ్ళు టాటా పవర్ వాళ్ళతో ఉంటున్న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ టీపీ మెక్యూరీ వాళ్ళతో వీళ్ళిద్దరితో కూడా టైఅప్ అయ్యారని, అందులో భాగంగానే టీపీ మెక్యూరీ లిమిటెడ్ లో 26% దగ్గరగా వాటాని వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లో ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్సిటిసి వాళ్ళు ఎంఎస్ఆర్టీసీ వాళ్ళతో, మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అందులో భాగంగా ఇక నుంచి మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మీన్స్ మహారాష్ట్రలో ఉంటున్న బసెస్
బస్ రిలేటెడ్ గా బుకింగ్ అనేది ఆన్లైన్ బుకింగ్ అనేది త్రూ ఐఆర్సిటిసి యాప్ ద్వారా చేయడానికి వీళ్ళిద్దరి మధ్యలో డీల్ కుదిరిందనేలా అఫీషియల్ గా అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి గుజరాత్ లో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా అది ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దాని రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈఐఆర్ లభించింది. నవంబర్ 2022 అరౌండ్ ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇప్పుడు ఈఐఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లభిస్తూ ఉండడం వీళ్ళు ఇక నుంచి యుఎస్ కి సంబంధించిన డిఎంఎఫ్ డ్రగ్ మాస్టర్ ఫైలింగ్స్ ని యుఎస్ మార్కెట్స్ తో చేయొచ్చు. అండ్ ఈవెన్ సిడిఎంఓ బిజినెస్ ని కూడా కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని కూడా వీళ్ళు ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ లో చేయొచ్చు. కాబట్టి ఇది ఓవరాల్ వీళ్ళ బిజినెస్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు యూపీఎల్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ ఇక్కడ నుంచి స్టాక్ ఖచ్చితంగా పెరుగుతుంది అండ్ దాని బ్యాక్ వాళ్ళు మెన్షన్ చేసిన రీజన్ ఏంటో తెలుసా? ఎంటైర్ మార్కెట్ అంతా పెరిగింది కానీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే యూపీఎల్ 18% దగ్గరగా డౌన్ అయింది. సో ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ స్టాక్ లో అండర్ వాల్యుయేషన్ లో ఉందని యూపీఎల్ గురించి పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హాఫ్ ఆఫ్ FY24 ప్రెసెంట్ ఉంటున్న ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో సెకండ్ హాఫ్ లో వీళ్ళ రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ రిలేటెడ్ గా గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని పాజిటివ్ స్టేట్మెంట్స్ తో స్టాక్ ఇవాళ ర్యాలీ అయ్యింది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ లెవెల్స్ ని ఇవాళ గమనించారా? ఎగ్జాక్ట్ గా 20,040 ఏదైతే ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిందో ఆ లెవెల్ దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ ఇవాళ నిఫ్టీ వచ్చింది. అండ్ రెసిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ 20,110. ఎందుకు ఇక్కడ ఇవాళ ఇన్నిసార్లు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఫ్రెండ్స్? రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏ హై అయితే మేక్ చేసి అక్కడి నుంచి కరెక్ట్ అవడం స్టార్ట్ అయిందో ఆ రోజు మేక్ చేసిన హై దగ్గర ఇవాళ కూడా రెసిస్టెన్స్ ఉందన్న విషయాన్ని విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్తుంటే 20,190 అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 20,040. అది బ్రేక్ అయితే 19,950. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది బ్రేక్ అయి కానీ డౌన్ సైడ్ ఒక క్లోజింగ్ ఉంటే అట్లీస్ట్ బేర్స్ టెంపరీగా అయినా గెలిచారనుకోవచ్చు. ఇది కూడా బ్రేక్ చేయకుండా అప్ సైడే మనకి కొంత రొటేట్ అవుతూ లైక్ ఫాల్ అవుతూ ర్యాలీ అవుతూ ఉంటే ఇంకా బేర్స్ అట్లీస్ట్ 1 పాయింట్ కూడా హిట్ చేయనట్లే. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఈ రోజు చూసారా 45,820 దగ్గర ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ కి రావడం మళ్ళీ 45,970కి వెళ్దాం. సో అగైన్ ఇదే లెవెల్ కి వస్తున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి 45,820 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ 46,134 ఇవాళ మనకి ర్యాలీ అవుతూ ఫస్ట్ లెవెల్ లో ఫేస్ చేసిన రెసిస్టెన్స్ అదే. కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా ఆ లెవెల్ నే గమనిస్తున్నాను. అండ్ నిఫ్టీ రేంజ్ నిన్నటి వీడియోలో చెప్పింది 19,800 to 20,400 అండ్ పర్సనల్ గా నేను ప్రైస్ యాక్షన్ పరంగా 20,350 దగ్గర రెసిస్టెన్స్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ 20,400 ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంటే దెన్ 20,800 అండ్ 21,000 మార్కెట్ లో ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ ఇమీడియట్ లెవెల్స్ నేను 20,400 నే టాప్ సైడ్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకుంటూ డౌన్ సైడ్ 19,800 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తూ ఈ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.